నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. ఇది సాక్షి టీవీ జనపదం. మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగినగర్ ఎక్సెల్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. మనం వెనకాల ఉండే డంప్ యార్డ్ మనకి విజయవాడ ముఖ చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తోంది. చుట్టుపక్కల ఉండే దాదాపు 1,00,000 మందికి ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయో మాటల్లో చెప్పలేము. చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఇక దుర్గంధం, దోమలు, పారిశుద్ధ్య లోపం, వీటికి సంబంధించిన అనేక సమస్యల గురించి అయితే చెప్పలేము. ఎందుకంటే చాలామంది ఈ సమస్యల్ని ప్రత్యక్షంగా నరకం రూపంలో ఎదుర్కొంటూ ఇక్కడ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు డంపింగ్ యార్డ్ మారుస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అన్నిటికంటే విడ్డూరం ఏంటంటే వెనకాల అక్కడ కడుతున్న ఇళ్ళు పేదల కోసం శాంక్షన్ అయిన ఇళ్ళు అనమాట. అంటే డంపింగ్ యార్డ్ పక్కనే వాళ్ళు ఇక్కడే బతకాలనో మరి ఏ సంకల్పంతో ప్రభుత్వం ముందుకొచ్చిందో అక్కడ ఇళ్ళు కట్టించడం, ఇక డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కరించకుండా మనం మాట్లాడబోతున్నాం. ఇవాల్టి జనపదం సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ సింగినగర్ నుండి. మొట్టమొదటి చెప్పండి సార్, ఈ డంపింగ్ యార్డ్ ఎంతకాలంగా ఇక్కడ ఉంది? 20 years ఉంది, 20 సంవత్సరాలు ఉందండి. ఇది 25-30 సంవత్సరాలు ఉంది. అయితే ఆ టైంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారు ఇక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా ప్రతిపాదన పెట్టారు. మళ్ళీ దాని గురించి తీసేయమంటున్నారు. అయితే ఏదైనా సరే కేవలం ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. టోటల్ ఆల్మోస్ట్ ఆల్ 7 డివిజన్లో కూడా ఈ పొగ వల్ల కానీ దుర్గంధం వల్ల విపరీతంగా లేనిపోయిన రోగాలు రావడం, రైతు పూట దోమలు విపరీతంగా బాధలు పడుతున్నారండి. అసలు నిలబడడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడ 20 సంవత్సరాలైంది. ఇంట్లో ఎదురుకుండా ఉండే వాళ్ళకి అసలు ఎలాంటి పరిస్థితి? దగ్గు, కట్ల నీళ్ళు రావటం, చలి అంటుకోవటం రావటం. నా కొడుకు ఇంట్లో మేమిద్దరు ఉండాము. కొడుకు తిండి పడతారు కానీ రోగం చూస్తారా చూడరు. హాస్పిటల్కి వచ్చాను, నేను తెచ్చానుగా ఆధార్ కార్డు తీసుకురండి. ఎదురుగా మాకు హాస్పిటల్ ఆధార్ కార్డు తీసుకురండి. అదే మింగు మాత్ర తగ్గిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా? దగ్గు, చలి, జ్వరం ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడే 1500 డాక్టర్కి పోసాను. ఊపిరి అందక ఆపరేషన్ అయ్యింది. ఊపిరి అందట్లేదు, తిండి పోవట్లేదు. ఏం చేయండి ఈ వయసుకి? మేము మా ఆయన ముసలాయన, కొడుకు తిండి పడుతున్నారు. ఏం చెయ్యాలా? అదే రేకుల చెట్టు మాది. 2 నెలల నుంచి వాంతులు, విరోచనాలు, జ్వరము. ఇప్పటికి అన్నం తినబుద్ధి అవట్లే, అన్నం సహించట్లే. కష్టంగా ఉందమ్మా. కష్టమేనమ్మా. అదిగో ఇప్పుడు కూర్చొని నిలబడలేకపోయా. కుర్చీ వేస్తే కూర్చుందాం అనిపిస్తుంది మాకు. అమ్మా ఎవరన్నా కుర్చీ పట్టుకొద్దాం. ఏమండి కొంచెం కుర్చీ పట్టరండి. అమ్మా ఎవరు ఉన్నారు తల్లి ఇంట్లో? నేను ఒక్కదాన్ని. పిల్లలు, మగ పిల్లలు వచ్చి పని చేసి వెళ్ళిపోతుంటారు. కొడుకు వాళ్ళు వచ్చి ఒక్కదాన్ని ఉన్నా. ఇది మాకు తీసేటట్టు సహాయం చెయ్యిందమ్మా. మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ ఆరోగ్యాలకి డబ్బులకు మందులకు పోయాలంటే డబ్బులు లేవు. ఎక్కడ తెస్తామమ్మా మేము? ఇప్పటి వరకు అన్నం కూడా తింటలేదమ్మా, సహించట్లేదు. పెద్దమ్మ ఎక్కడుంటారు? ఇక్కడేనమ్మా ఇల్లు, రేకు చెట్లు. మా మనలో 18-19 ఏళ్ళు. ఒక్కటే దగ్గు హాస్పిటల్ పోతానే ఉన్నాడు. ముందు వాడుతున్నాడు. అయ్యా ఎట్లా పొగ, కళ్ళు మంటలు, వాడు కళ్ళ కదా గుడ్డ తీసి అట్లా హాస్పిటల్ పోతుంది. ఒకటే తిట్టు. మా కోళ్ళకి ఏమన్నా ఆయాసం వచ్చేస్తుంది ఈ పొగకి. ఒకటే ఆయాసం పట్టిపోతుంది. మరి మేమందరం ఆయాసంతో, బాధతోటి, ఈ కళ్ళతోటి పొద్దుతే దోమలు. ప్రతి కాలంలో ఇదే కదా పరిస్థితి? नहीं बहुत तकलीफा पड़ते हैं। क्या तकलीफा है माँ? कहाँ रहते हैं? हमें रहते बहुत धुआं से बहुत तकलीफ पड़ते है। बच्चा खांसी आता है, हाथ नहीं आता है, बहुत कमजोर आ गए साथ। వాళ్ళకి చెప్పలేదా? అంటే ఉంటారా అలాంటి వాళ్ళు? నియామకం అయినారా? ఉంటారండి. అఫీషియల్ గా కార్పొరేషన్ నుంచి ప్రతి వార్డుకి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు. వార్డు వైజ్ గా ఆర్సీఎస్ సెంటర్లు అని పెట్టారండి. ఆర్సీఎస్ సెంటర్లు ఏంటంటే నామక ప్రభుత్వం మేము ఏరియాలో ఒక హెల్త్ సెంటర్ నడుపుతున్నాం అని చెప్పి మినిమం ఏదో జ్వరం బెళ్ళో లేకపోతే నొప్పుల బెళ్ళో అలాంటిదే తప్పితే మిగతా డిసీజులకి ఏదీ లేదు. ఈ మధ్యకాలంలో ఇక రాజకీయంగా మాట్లాడకూడదు అనుకోండి, ఈ మధ్యకాలంలో అపోలో సెంటర్స్కి వీటన్నిటిని కూడా అటాచ్ చేసి ప్రైవేటు ఆర్గనైజేషన్ అటాచ్మెంట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక 30 సంవత్సరాలు ఈ ప్రాంతం
అభివృద్ధి చెందుతున్న టైంలో విజయవాడ నగరానికి డంపింగ్ యార్డ్ కావాల్సి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మధ్యతో ప్రతిపాదన వచ్చింది ఇక్కడ నుంచి మారుస్తున్నారని కూడా అన్నారు. ఇది గుంటూరుకి జిందాల్ కంపెనీకి ఇచ్చాము. ఈ చెత్తని రీసైక్లింగ్ చేసి చాలా లేటెస్ట్ డెవలప్మెంట్తో చేస్తామంటున్నారు. గుంటూరులో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వచ్చి మా కాడ పెట్టొద్దు అని చెప్పేసి గుంటూరు వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే దీన్ని ఏదేమైనా సరే గత పాలకులు ఎవరైనా తప్పు చేయనండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇక్కడ దీన్ని మీకు ఎమ్మటే ఏ బాధ లేకుండా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారి ద్వారా హామీ ఇచ్చారు. మేమేమంటున్నామంటే అది 1 రోజు 4 రోజులు లేట్ వచ్చారండి బోండా ఉమ్మ గారికి. ఆయన వస్తాము అందరికీ హామీలు ఇవ్వటం జరుగుతుంది కానీ రోజులు అయిపోతున్నాయి. కానీ వచ్చారు ఇక్కడికి వచ్చి 1 గంట సేపు సార్ బోండా ఉమ్మ గారు మీరు వచ్చి ఇక్కడ గంట సేపు ఇక్కడ ఈ పరిసరాల్లో రోజు మార్నింగ్ వాకింగ్ చేయాలని చెప్పి మా కోరిక. అప్పుడు మీకు బహుశా తెలిసిస్తేమో సమస్య తీవ్రత ఎంతగా ఉందో. ఏమండి ఈ ప్రతిపాదనలు నడుస్తున్నాయి కానీ పనులు అవ్వట్లేదు అంటున్నారు. అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరంలో ఉంటున్నారు. ఆయన ఉన్న కార్యాలయానికి అతి సమీపంలోనే ఈ సింగనగర్ ఏరియా ఉంది. ఇక్కడ లక్షలాది మంది జనాభా ఈ సమస్య వల్ల రోజు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి దగ్గు కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, రకరకాల జబ్బులు వస్తున్నాయి ఈ దుర్గంధం వల్ల. అయినా సరే స్పందించకుండా ఇక్కడ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ అంత యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉంది, ఎక్కడో బయటలేదు. వాళ్ళకి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రాజధానికి ఎంత దూరంలో ఉన్నామండి మనం? రాజధానికి ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కార్యాలయానికి సీఎం కార్యాలయానికి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే మనం తీస్తారని కార్యాలయం కట్టిన తర్వాత నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మకం లేకపోతే ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందరు ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్తున్నారు కానీ వాళ్ళు కనబడుతున్నా కూడా దీని సమస్యను పరిష్కరించట్లేదు. అధికారులు వచ్చి ఎవరు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు మేడం. మేము వెళ్ళి ధర్నాలు చేసుకొని అక్కడ కూర్చొని మాకు పొగ వస్తుంది, మాకు ఇది వస్తుంది, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ఒళ్ళంతా దద్దుర్లు, భోజనం చేయలేము ఆ వాసనకి. అదేమో నైట్ టైం అంతా కెలుగుతూ ఉంటారు మేడం, అదేం బాగా వాసన వచ్చేస్తుంది. వచ్చే రోగం ఆయేస్తాలు అందరికీ. ఈ పొగ ఉన్నారు తల్లి ఇంట్లో. మేము 4 ఉంటాం మేడం ఇంట్లో. మా పిల్లలు మా రోడ్ల వాళ్ళు అయితే ఇంట్లో కూడా ఉండట్లేదు మేడం. సెలవు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పిల్లలు స్కూల్ కూడా పోతున్నాయి మేడం. మనం ఇందాక చెప్తున్నావు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఎత్తుకుని చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. చిన్నపిల్లల పరిస్థితి అంటే దోమలు ఏ విధంగా కొడతాయి? పాలు కూడా తాగట్లేదండి అసలు. ఈ మోసన మూలాన గొంతులో అంత గురగురగమని అసలు పాలు తాగట్లా, ఏం తినట్లేదు, చేయట్లా, వాంతులు విరేచనాలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేడం. 10 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడే ఉన్నాయి మేడం. వేపలకి అయితే జ్వరాలు, దగ్గులు, విరోచనాలు, పిల్లకి కురుపులు కూడా వచ్చినాయి దోమలు కుట్టేసి. పగలని కాదు రాత్రి అని కాదు, ఎప్పుడైనా దోమలు కుట్టేస్తున్నాయి. పిల్లలకైతే విరోచనాలు, వాంతులు బాగా వచ్చేస్తున్నాయి. చెప్తే తీయొచ్చు మేడం, మీటింగ్ పెట్టి మీకు ఇమ్మీడియట్ గా మేము అధికారంలోకి రాగానే మీకు ఇమ్మీడియట్ గా మేము చెత్త తీసేస్తామని మాకు హామీ ఇచ్చారు మేడం. బోండా ఉమ్మ గారు మాకు వచ్చి బోండా ఉమ్మ గారు మాకు వచ్చి మా వీధిలో మీటింగ్ పెట్టి మాకు చెప్పారు మేడం. చెప్తే ఇప్పటికి వచ్చి మాకు ఇప్పగా వస్తుందని మేము అందరికీ చెప్తున్నా సరే ఏంటమ్మా మీ సంస్థని వచ్చి ఒకళ్ళు మాకు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. మేము వెళ్ళి అరుచుకుంటాం, మేము వెళ్ళి రావటం తప్ప. మేము కాసేపు అరిస్తే ఆ కాసేపు ఆపుతారు వ్యాన్లు అయ్యి. మేము అరిసాక ఈ 4 ట్రక్కులు ఇసుకుపోసారు, ఇంకా తర్వాత మానేశారు. పొగకి రాత్రి లేదు పగలు లేదు, బాగా పొగ ఊపిరి ఆడకుండా స్కిన్ మొత్తం ఎలర్జీ వచ్చేస్తే అప్పటికప్పటికి వెళ్తే 2000 అండి హాస్పిటల్కి. కాదు రాత్రి లేదు పగలేదు. ఏమండి హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి కలుపుతారా ఎవరన్నా? శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన నంబర్ కలపండి ఒకసారి మాట్లాడదాం. ఆయన పేరేంటండి? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు మీకు నంబర్ కలుపుతున్నాం మేము. ఇదిగో సార్ స్పీకర్లో ఉన్నారు సార్. నమస్కారం సార్ శ్రీనివాస్ గారు. ఏమండి ఇక్కడ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్నామండి, నిలబడ్డమే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది కదా విషయం. ఏం చేయొచ్చు అంటారండి? అంటే తక్షణం ఇప్పుడు వెంటనే అయితే రాత్రికి రాత్రి దీన్ని మూవ్ చేయడం కష్టం కావచ్చు, కానీ తాత్కాలికంగా అయినా ఏమన్నా అంటే వాళ్ళకి హామీలు ఇవ్వడం ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా? మీరేమన్నా సూచనలు చేస్తారు? లేకపోతే వచ్చే మాట నిజమే, అక్కడ చేసినటువంటి ఫైరింగ్ పెట్టి మంటలన్నీ ఆధ్వర్యం చేసిన మాట నిజమే. అక్కడ మట్టి తోలిస్తారండి దాని మీద మొత్తం చెత్త మొత్తం మీద. అవును, వైజాగ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన మొత్తం లిఫ్ట్ చేయించడానికి దానికి అగ్రిమెంట్స్ జరుగుతున్నట్టున్నాయి మేడం. అది సాక్షి జరుగుతాయండి. అయితే మీరే చెప్పండి సార్, మీ నోట ఎంత కాలంలో అవుతుంది ఇది? మేడం అది నా పరిధిలోది కాదండి, నేను కమిషనర్ గారు చెప్పలేదు. రైట్. అది కాంట్రాక్ట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ అది అప్రూవల్ అవ్వాలి, అన్ని చేయాలి మేడం. అది అదే సార్ అప్రూవల్ అయిపోయింది అంటున్నారా? అప్రూవల్ మరి అయిన నాకు స్పెసిఫిక్గా తెలియదండి. అది వైజాగ్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఆ కాంట్రాక్ట్ రావాలి. అండ్ ఇక్కడ డంపింగ్ సైడ్ ప్రాబ్లం మేడం మెయిన్.
ఆ డంపింగ్ సైడ్ ఒకటి మనకి క్యూర్ అయితే మాత్రం అక్కడ నుంచి దీని దగ్గర టెస్ట్ చేస్తారు అక్కడికి. రైట్ శ్రీనివాస్ గారు, మీరు అంటే అట్లీస్ట్ తాత్కాలికంగా అయినా కొంత ఉపశమనం కలిగిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు మన కమిషనర్ గారి పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి ఆయన పూర్తిగా విషయం పరిష్కారం చెప్పలేరు. ఒకటి, ఇది రాజకీయాలకు అతీతంగా సింగనగర్ ప్రాంతాలను రక్షించమని ఎందుకంటే కోరుతున్నాం. ఎందుకంటే మేము వైఎస్ఆరా లేకపోతే తెలుగుదేశమా ఇంకోటి అని కాదు. ఇది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేయాలనుకున్న పని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి తెల్లారిపాటికి ఏ పని చేయాలని చెప్పి చేయాలన్నా 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ప్రాంతం అభివృద్ధి అవడంలో తప్పు లేదు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య మీద ఎందుకు స్పందించలేదు? జెండాలు ఎప్పుడు కడతారు? ఎప్పటికీ సింగనగర్ ప్రాంతం నుంచి అయితే వెంటనే చేయవలసినవి ఏంటో మాట్లాడదాం. చిన్న విరామం తర్వాత మనం జనపదం కొనసాగిద్దాం. ఇక్కడ సింగనగర్ డంప్ యార్డ్ పక్కన ఉన్నాం మనం. డంప్ యార్డ్ చుట్టూ నివసించే ఇళ్ళు చూస్తున్నాం మనం. అంటే జస్ట్ ఊహించుకోగలుగుతాం మనం, మన ఇంటి ముందు కొంత చెత్త పడేస్తేనే ఎవరైనా దుర్గంధం మామూలుగా ఉండదు. ఒక అతిపెద్ద డంప్ యార్డ్ ముందు పక్కన వెనక ముందు ఇలా ఇళ్ళు కట్టుకుని లేకపోతే వలస వచ్చి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇదంతా గవర్నమెంట్ అలాటెడ్ అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాం, వెనకాలే అక్కడ గవర్నమెంట్ ఇంకా కూడా పేదల కోసం ఇళ్ళు కట్టిస్తుంది. డంప్ యార్డ్ నడిబొడ్డున కరెక్ట్గా, అంటే ఈ దుర్గంధం పీల్చుకుంటూ పేదలే కదా వాళ్ళు బతికేస్తారనే మరి ఉద్దేశం ఏమిటో తెలియదు, కానీ దీనికి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. జనపదం కొనసాగుతుంది. చిన్న బ్రేక్. డంపింగ్ యార్డ్ పక్కనే చాలామంది జనం వారి వారి వ్యధల్ని వెళ్ళబోసుకుంటున్నారు. అంటే మామూలు వ్యధలు కావు ఇవి. రోజువారీ జీవితంలో మామూలుగా దుర్గంధం పీల్చుకుంటూ దోమల బారిన పడి పారిశుద్ధ్య లోపంతో జీవించడం అంటే ఏమిటో ఇక్కడ పరాకాష్ఠగా కనిపిస్తోంది మనకి. ఇటీవల కాలంలో బాగా చెత్తని తగలపెట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దానివల్ల కూడా పొగొస్తుందని విన్నాం. మా బాబు ట్యూషన్ టైం అయింది, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తే 24 hours డోర్లు వేసుకునే లోపల ఉండాల్సి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇంతకుముందు మా ఇంటి నుంచి ఎలా చెత్త తీసుకెళ్లేవారు, మా గుమ్మం ముందు ఆపేసేవారు. మా పిల్లలు గబాలను గేట్ తీసేస్తే బయటకు వస్తే అందులోని చెడ్డ వాటర్ అంతా అలా కింద పడిపోతే మా పాప పిల్లలతో తొక్కేసేవాళ్ళు. కాళ్ళు పాసిపోయాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటమ్మా అంటే ఇలా సంబంధం చెప్తే ఇంకా మీ జీవితాంతం అంతా అంతే అమ్మా అనేవాళ్ళు. అలా బాగా ఇబ్బంది పడిపోతున్నామండి. అసలు ఏం చేస్తారు? పిల్లలతో చాలా మంది ఎమ్మెల్యే గారు వచ్చారు, చూశారు, చేస్తామమ్మా అంటారు, చేయరు. కార్పొరేటర్ గారు ఉన్నారు, తను పట్టించుకోరు. ఓట్లు వేయించుకొని గెలుస్తారు. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వరకనే ఇంతవరకు ఒక మంచి పని చేసింది మాత్రం ఇంతవరకు లేదండి. మా డివిజన్లో ఒక్క మంచి పని అంటూ ఇంతవరకు చేయలేదు, చెయ్యరు కూడా. అంతే. ఇంకా చెత్తను తగలబెడతారండి ఇక్కడ. అంటే మామూలుగా హాస్పిటల్స్ బిల్స్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయంటే చెత్తను తగలబెట్టడం కాదండి, ఇక్కడ యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్న ఆకతాయిలు ఎవరైనా సిగరెట్లు దాగానే అలా వేయటం మూలన ఇది తరచూ గత 10 సంవత్సరాల నుంచి కూడా అప్పుడప్పుడు చెత్త తగలబడటం, ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ధర్నాలు చేయటం, దానికి అప్పుడున్న గవర్నమెంట్ వచ్చేదో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పటం, తాత్కాలికంగా మభ్యపెట్టడం, ఒక యాజిటేషన్ చేసినప్పుడల్లా దాని మీద కొంచెం మూమెంట్ చేయటం, తర్వాత వదిలేయటం. ఇవాళ రాజధాని పేరుతో మేము స్వర్ణాంధ్ర రాజధాని నిర్మిస్తున్నాం, ఎంతో గొప్పలు చెప్పుకుంటా ఉండి టౌన్లో పేదలు కాకుండా ఎవరైతే టౌన్ వాతావరణం అంతాన్ని కూడా సుందరీకరణ చేస్తూ పుష్కరాలు కానీ ఇంకోటి పేరుతో ఫ్లెక్సీలు లేకపోతే ఇలా లైటింగులతో హోరెత్తిస్తున్న ఈ ప్రభుత్వం 1,00,000 మంది పేదల్లో మొత్తం కూడా 1% తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అతి పేదవారు. కొంతమంది అయితే ఒక పూట తిని రెండో పూట తినలేని స్థితిలో ఉన్నవారు, అలాంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. కేవలం పచ్చడి స్టోర్ బియ్యంతో కాలం గడిపే వాళ్ళు కూడా ఒక 13% పీపుల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎంత కష్టం అండి. హాస్పిటల్కి వెళ్ళలేరు. ఇక్కడ ఉన్న స్థానిక హెల్త్ సెంటర్లని వీళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళేమి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత కూడా లేదు. కొద్దిగా గొప్ప అప్పులు పుట్టిన వాళ్ళల్లా వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేదరించుకుంటూ ఏదో 4 ట్యాబ్లెట్లు ఇస్తే ఆ ట్యాబ్లెట్లతోనే కాలం గడిపే పరిస్థితి. ఇవాళ సీఎం గారు నేను హైటెక్ ముఖ్యమంత్రిని, నా డాష్ బోర్డు ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తాను, అలాగే జన్మభూమి కమిటీలు వేశాను, వాళ్ళు ఊరు వాడ తిరిగి ప్రతి సమస్యని నా దృష్టికి తీసుకొస్తారు, మేమందరం కూడా ఏ సమస్యని లేకుండా సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన మహిళా గర్జనని ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్లో ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ఒక 20,000 మంది మహిళలను కూర్చోబెట్టి మీకు నేను ప్రభుత్వంలోకి రాగానే మీ ఎమ్మెల్యేని గెలిపించండి, మీ సెంట్రల్ ఎమ్మెల్యేని గెలిపించండి, 2 months లోపల ఇక్కడ ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ మొత్తం కూడా తీసివేస్తామని చెప్పారు. కనీసం దాని మీద స్పందించకపోగా ఒక 10 రోజులు జనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి
చుట్టాలింటికి పిల్లల్ని అయితే చుట్టాలింటికి పంపించి వీళ్ళు కూడా కొంతమంది జరుగుబాటు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చుట్టాలింటికి వెళ్ళిపోయి అంత ఇది జరిగితే కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఈ 10 రోజుల్లో ఈ పర్యటన చేయటం కానీ వీళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం కానీ కనీసం ఓదార్పు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ మధ్య కాలంలోనే చాలా సార్లు మనకి చెత్త తగలబడిపోయిందని చెప్పారంటే ఈ చెత్తని ఏం చేయాలో తెలియక దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ 10 ఫైర్ ఇంజిన్లు పెట్టి ఆర్పే ప్రయత్నాలు చేస్తారు. నిజమండి? సంక్రాంతి పండగ భోగి పండుగ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ ఏదైతే పొగ ఉందో కనీసం నెల రోజుల నుంచి పొగ వస్తున్న ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదా ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళకి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అంటే ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్ళు మనుషులన్న సంగతే మర్చిపోయారు. ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేసే ప్రయత్నంలో తప్ప అంతా ముందు నుంచి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటంటే వీళ్ళు చెత్త సమస్య ఎమ్మడే పరిష్కరిస్తాం అన్నారు. కానీ ఆ పరిష్కార మార్గం చూపకపోగా ఇక్కడే చెత్త జంపింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఎన్ని విధాలుగా వస్తున్నాయని చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దీని మీద మరి ప్రభుత్వము అధికారులు ఎమ్మెల్యే నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది. ఎమ్మెల్యే దీని మీద స్పందించాలని మా కోరిక. ఎక్కడే ఉంటాం. ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాలుగా కూడా పిల్లలు పెద్దలు ముసలాళ్ళు తసలాళ్ళు ఎంతగా బాధపడుతున్నామంటే ఈ పగల గురించి రోగాలు వచ్చి పిల్లలకి ఇరోచనాలు వాంతులు జ్వరాలు. కానీ ధర్నాలు చేస్తుంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ధర్నాలు చేస్తుంటే ఏదో సరదాగా చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించుకుంటున్నారేమో. మరి ఆయనకేం పట్టట్లేదు. దాని తోడు ఏదో నేను కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నాను అవి తిని బతుకుతున్నారులే అనుకుంటున్నాడేమో. కానీ ఆ రూపాయి బియ్యం తినేస్తే మాకు రోగాలు తేడా చూస్తున్నాడండి. ఎక్కడ తెచ్చుకొని పెట్టుకుంటాను డబ్బులు పిల్లలకి పెద్దలకి. ఈ చెత్త ఫ్యాక్టరీ తెచ్చి మధ్యలో పెట్టేసేసి ఈ రకంగా జనాన్ని చంపుతున్నాడంటే మరి ఆయనకి ఏమైనా పట్టించుకుంటున్నారు? అసలు ఏమన్నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానీ అసలు ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చినా కూడా మా సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. రోగాలు మాకు రోగాలు వచ్చి లేవలేకుండా ఉన్నాం. మనసులో ఉన్న రావాల్సి వచ్చింది. బాగా అనారోగ్యం అయిపోయిందమ్మా. పసిపిల్లలు పెంచలేకుండా ఉన్నాం. ఈ దోమలు చాలా నిలబడితేనే కాసేపు నిర్వీర్యం అయిపోతుంది శరీరం. ఇంట్లోనే తింటామా హాస్పిటల్కి పెడతామా మేడం? అసలు వాళ్ళని తెచ్చి ఒక నైట్ ఒక పొగులు ఇక్కడ పెట్టండి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే పెట్టి చెత్త పెట్టారు. వాళ్ళు చేయట్టు కాదు, కావాలని వాళ్ళు పెట్టారు. వాళ్ళే పెడుతున్నారు. ఏం చేయాలో తెలియక 12 గంటలకు పెట్టారు పొగ మా ఇల్లు ఎదురుగానే. సిగరెట్ కాల్చి కాదు, రాత్రి బాగా పొగ వచ్చి లేచి అందరూ వచ్చాం. మా ఆయన తట్టక మొగంతా వాచిపోయింది. అది చూడండి మా ఆయన మొగం వాచిపోయింది. ఆయన మగం వాచిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తిండి పెట్టారని మాకు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఛార్జ్ ఎంత మనం ఏం చూడలేదు. ఎలా చేయం మేము? మేడం ఇక్కడ 3000 ఇల్లు కడతాం మేడం. ఇక్కడ మినిస్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. కనీసం మినిస్టర్ గారు ఒక స్టేజ్లో ఉండి ఇంత చెత్త ప్లాంట్లో ఇల్లు కట్టడం ఏంటనో కనీసం ఆ క్వశ్చన్ మార్క్ ఆత్మసాక్షిగా చేసుకోవాలి కదా మేడం. ఆత్మసాక్షి చేసుకుని ఇక్కడ ఇల్లు కడితే ఏంటి సమస్య? పెద్ద సమస్య ఉంది ఇక్కడ. ఆల్రెడీ 20-30 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకే సమస్య ఉంది. ఈ చెత్త ప్లాంట్లో మళ్ళీ ఆఖరులు తీసి 33,000 మందికి ఇల్లు కట్టి వెళ్ళిద్దాం అనుకున్నారు. సీఎం గారు విజయవాడ నగరంలో 3 క్యాంప్ ఆఫీసులు అవసరం మేడం. 3 క్యాంప్ ఆఫీసులు అంటే మినిమం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మేడం? ఇక్కడ వారధి పక్కన ఒక క్యాంప్ ఆఫీసు, విజయవాడ 2 టౌన్లో క్యాంప్ ఆఫీసు, రేపు సచివాలయం క్యాంప్ ఆఫీసు. ఒక క్యాంప్ ఆఫీస్ ఖర్చు ఇక్కడ పెడితే ఈ చెత్త ప్లాంట్ ఊరి చివరికి వెళ్ళిపోద్ది మేడం. ప్రజలందరికీ విముక్తి కలిగిద్ది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలేమో లోకల్ లీడర్స్ ఏమో ఇదే ఎజెండా పెట్టుకుని ఎలక్షన్లకు వెళ్ళి ఓట్లు వేయండి మేము ఇది రాగానే తీసి ఫస్ట్ 1 ఇయర్లో తీస్తా ఉన్నారు. దీన్ని జాడలేదు. మీకు ఇక్కడ ఉన్న పబ్లిక్ మీకు వివరంగా చెప్తున్నారు కదా మేడం. ఇది చాలా జట్లం మేడం. వర్షాకాలం వచ్చాము మురికి వాసన సమస్య, ఎండాకాలం వస్తేనో పొగ సమస్య. ఈ 2 సమస్యలకి జనం అల్లాడిపోతున్నారు. మనం అనేక రకంగా వ్యాధులకి బలైపోతున్నారు. ఇది స్థానికంగా చాలా బాధాకర విషయం. 1,00,000 మంది ఓటర్లు ప్రభావం చేసే ప్రాంతం మేడం. దీని గురించి పట్టించుకున్న నాదు లేడు మేడం. ఇది రైతు బజార్ ఏదో కట్టాలని ఉద్దేశంతో స్థలం కబ్జా చేసే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి మట్టి వేసి కొద్దిగా జనాలను ఇచ్చేస్తున్నారు. కానీ వాస్తవంగా గెలిచిన 6 నెలల్లో స్థానిక ఎమ్మెల్యే ఎమ్మటి ఈ చెత్త ప్లాంట్ తొలగిస్తాను గత ప్రభుత్వంలోనే డబ్బులు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి చెత్త ప్లాంట్లు తరలియడానికి గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే చేసి పెట్టిన పని 6 నెలల్లో చేయిస్తా అని చెప్పి ఇంతవరకు ఈ పని చేయకుండా 6 నెలలు పోయి 3 సంవత్సరాలు అవుతుందా పట్టించుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధి కానీ డివిజన్లో ఉండే కార్పొరేటర్ కానీ ఈ చెత్త ప్లాంట్ తగలబడిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో వచ్చి కనీసం చూసిన దాఖలా లేదండి. ఎక్కడెక్కడ నుంచో నాయకులు వచ్చి చూస్తున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే గారు వచ్చారండి. రాలేదు మేడం. ఎమ్మెల్యే రాలేదు. వాళ్ళకి ఓట్ల ఎలక్షన్ లో గుర్తుంటారు ఈ జనం అంతా. ఉట్టప్పుడు అసలు పట్టించుకుంటారు, దండాలు పెడతారు, అన్ని చేస్తారు. కానీ మా బజార్లోకి వచ్చి మీ ఎమ్మెల్యే నిమిషాలు ఉండమనండి. మా రోజు మేము ఆల్రెడీ చెప్పాము. రోజు 10 నిమిషాలు కాదు, రోజు మార్నింగ్ వాక్ ఇక్కడే చేసుకోమని చెప్పండి. జస్ట్ వాకింగ్ కూడా వద్దండి, ఒక్క 10 నిమిషాలు ఉండమనండి. మా బాధ ఏంటో తెలిస్తే
ఇక్కడ మాకినేని బసప్పన్నయ్య స్టేడియం అని వాకర్స్ పొద్దున్నే 4 to 8 దాకా చేసుకునేవాళ్ళు. ఈ వాసన వల్ల పొగ వల్ల వాకర్స్ కూడా మానేశారు. మేము వెటకారంగా అన్నాము అంటే బికాజ్ ఇప్పుడు కాదండి, ఏం చేయాలో తెలియక అన్నాం. ఒక 2 పర్లంగుల దూరంలో ఉంటుందండి ఈ స్టేడియంలో. క్రీడాకారులు కానీ పొద్దున్నే కొంతమంది వ్యాయామం చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఒక 400-500 మంది చేసేవాళ్ళు మినిమం 100 మంది కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఏమ్మా పెద్దమ్మ నువ్వు చెప్పు, లాస్ట్ మాట నీదే. 2 నెలల నుంచి లేగట్లే, ఇప్పుడు వరకు అన్నం లేదు, వాంతులు, విరోచనాలు, జ్వరము. విరోచనాలు ఎక్కువైపోయినాయండి మాకు. 4 వారం నుండి నాకైతే విరోచనాలు పిల్లలకైతే ఇంకా మరీ లేగలేకపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఈ మందులు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు కానీ తగ్గట్లే. ఏం తగ్గిన పిల్లలకి చూపించిన కూడా చూపించుకోలేకపోతున్నారు. విజయవాడ నుంచి దాదాపుగా 550 మెట్రిక్ టన్నుల చెత్తని ఇక్కడ రోజు తీసుకొస్తున్నారు. ఇది స్థానిక ప్రజలు అనేక జబ్బులకు లోనయ్యి ఇక్కడ ఉన్న ఇళ్ళు, సొంత ఇళ్ళు ఖాళీ చేసి బయటికి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. చాలా కుటుంబాలు అట్లా బయటికి వెళ్ళిపోయినాయి. కానీ అప్పటి నుంచి ప్రజలు ఆందోళన చేస్తూనే వచ్చారు. ఆందోళన చేస్తూ వచ్చినా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం ఒకనాడు మేము ఆ చెత్త ఇక్కడ వేయకుండా చేస్తామని చెప్పేసి ఆందోళనలో పాల్గొన్న వాళ్ళే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ చెత్త వేసేటువంటి యార్డుగా మార్చారు తప్ప మామూలుగా అయితే డంప్ చేసుకొని ఇక్కడ చెత్త తీసుకెళ్ళి వేరే చోట వేయాలి. కానీ అది మానేసేసి చెత్తని ఇక్కడే దిగుమతి చేసేటువంటి పరిస్థితి చేయటం వల్ల అనేక మందికి, పిల్లలకే కాదు పెద్దలకు కూడా, పెద్దవాళ్ళు, పిల్లలు, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఈ చెత్త ఇక్కడి నుంచి తరలించాలి, యార్డుని ఇక్కడి నుంచి డంపింగ్ యార్డుని తీసేయాలి. ప్రస్తుతం చూస్తున్నాం అంటే డంపింగ్ యార్డ్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో గుండె వేదనని అసలు వెళ్ళగక్కారు జనం అంతా. ఎంతో నమ్మకంతో ఓటు వేశాం కదా మా ఎమ్మెల్యే గారికి, ఆ తర్వాత అసలు పట్టించుకోకుండా ఇలా కంప్లీట్గా కనిపించకుండా పోయారని చెప్పి వాళ్ళందరూ వాపోతున్నారు. అయితే దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలతో ఘనంగా రాజధాని కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ తరుణంలో ముందు అసలు ఇలాంటి స్థానికమైన సమస్యలు, ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తే అదే 10,000 అంటున్నారు జనం. కాబట్టి ఎప్పుడు కడతారో ఎప్పుడు తీస్తారో పెద్దవాళ్ళకే తెలియాలి. ఇది వాళ్ళ జనపదం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి. వచ్చే వారం మళ్ళీ జనంతో మాట్లాడదాం, ఇంకొక సమస్యల గురించి లేవనెత్తుదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. స్టే ట్యూన్డ్.